హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ముద్దివయ్య ఏ సంధి. రచయిత పివిబి శ్రీరామమూర్తి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏమేయ్, ఓసారి ఇలా వచ్చి తగలడతావు? ఇప్పుడు తగలడలేను, ఇక్కడ వంట తగలడుతున్నా. ఆనకది మాడి తగలడిందని కేకలేస్తే నేను నోరు మూసుకొని తగలడలేను. సరే, నీ చముక్కులు తగిలెట్టి ఓసారి తొందరగా రామ్మా. రామనాథంకి కోపం వస్తే భార్యతో మాట్లాడే తీరే అది. అందుకు ఆమె ప్రతివచనం తీరు ఇది. అది వాళ్ళకి సరదా. చేసిన వాళ్లకు విన్నవాళ్లకు అదేదో దెబ్బలాటలాగా అనిపిస్తోంది. చెప్పండి అయ్యగారు. ఆ కుర్రకుంక మీ తమ్ముడు వెదవా శేఖర్ గాడు లేడు? వాడు మన కిరణ్ గాడిని పాడు చేస్తున్నాడు. వీడేమో నన్ను అక్కడకుండా చుంబక వియోగం అంటే ఏంటని వాడిని అడిగాడట ఓసారి. చంబకం అంటే ముద్దు, వియోగం అంటే ఎడబాటు అంటూ చంబక వియోగం అంటే భగ్న ప్రేమ అని సెలవిచ్చాడట నీ తమ్ముడు. మరేం చక్కగా చెప్పాడు. అమ్మో అమ్మో, వాడికంత తెలుగొచ్చేసిందనమాట. నా సార్థం, నా పిండాకుడును. చంబకం అంటే ముద్దనుకుంటున్నావా? సర్లే, సరసాలు చాలు. చుంబకం అంటే అయస్కాంతం, చుంబక వినియోగం అంటే అయస్కాంతతత్వం కోల్పోవటం. ఇప్పుడు నోరు మూసుకుని విను. వాడిని తెలుగులో పెట్టద్దు. ఏ ఎంపీసీలోనో సైన్స్లోనో పెట్టి ఏ మాస్టరో చెయ్యమంటే ముద్ద ఫ్రీగా దొరుకుతుందని మీ నాన్న మన మీదకి నెట్టాడు, తెలుగు పోస్టులు ఖాళీ అవుతున్నాయని. ఆ మాట అనకండి. మీ నాన్న మీకులాగానే చేసి నాకంట కట్టలేదు. ఇదిగో పరాచకాలు కట్టిపెట్టి విషయంలోకి రానిస్తావా? ఇప్పుడు ముద్దియ్యవా ఏ సంధి అని ఆ వెధవని మన మీదకి నెట్టాడు. వాడికిష్టం లేకపోతే చదువు మానేసి పొమ్మను. అబ్బా, ఎందుకండి ఆ రుసరుసలు? ఆ సంధి పేరు చెప్పి పంపించేస్తే పోలా? చెప్పాను, మళ్ళా తిప్పి పంపాడు కదా. నేను చెప్పింది కాదంటాడు. ముద్ద ప్లస్ ఇయ్యవా అకార సంధి అని చెప్తే ముద్దు ప్లస్ ఇయ్యవా విడదీస్తే ఉకార సంధి కదా. పరీక్షల్లో ఇలా రాస్తే మార్కులు పడవా అని వీడి చేత కవురు. ఆ వెధవనే అడుగుతాడాయే. మరి మీరే ఆ వెధవని అడగమంటారు అంటే నీ ఉద్దేశం? పోనీ ఇంతకీ విషయంలోకి రండి. వాడిని పిలిచి వాడికి చదవాలనుందో వెళ్ళిపోవాలనుందో కనుక్కో. వాడిలాంటి సంధులు విడదీయడానికి కార్యక్రమంలోకి వచ్చాడంటే ఏ పిల్ల సందిట్లో పడబోతాడో అని నా అనుమానం. మీరు మరీను మీలాగే అందరూ అంత చురుగ్గా ఉండరు. ఇదిగో మళ్ళా పోనీలండి. ఒరే నాన్న శేఖరు. ఏంటక్కా, మీ బావని ఎందుకురా అల్లరి పెడతావు? ఆ సంతి పేరు అంటుండగానే, అదా అక్క, ఇందాక వీధిలో ఒక కుంటి బిచ్చగాడు పక్కనే ఉన్న ఓ బిచ్చగత్తె భోంచేస్తుంటే ఆకలేసింది కాబోలు వీడికి. వీడెండలో ఉన్నాడు, అన్నం తినలేదు. ఒసేయ్, నీకు బియ్యం ఇస్తాను, నాకు ముద్దే రాదా అని అడిగాడు. దానికి ఆమెమో రెచ్చిపోయి మీద పడిపోయి, కుంటి నా కొడక, అడిగిన ప్రతి ఎదవకి ముద్దిచ్చే నానికి నా నేటి చిల్పా చెట్టిననుకున్నావా అని మక్కలిరగదన్నింది. వాడు హటే గోల. నీకు అన్నం ముద్ద అడిగినానే, ముద్దు కాదే తల్లో అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది. ఉకార సంధికి 10th ఉదాహరణ రాయమన్నారనుకో, ముద్దియ్యవా రాస్తే మార్కులేస్తారా వెయ్యరా అని డౌట్ వచ్చి అడిగితే బావగారు మండిపడుతున్నారు అన్నాడు. విరగబడి నవ్విందామె. ఓ కప్పుడు కాఫీ పోస్తే బావగారు చల్లారతాలే, నువ్వెళ్ళు అంది. వాళ్ళెళ్ళాక, అవునండి, ఇంతకీ ముద్దియ్యవా ఏ సందంటారు అంది గమ్మత్తుగా భర్త కళ్ళలోకి చూస్తూ. రామనాథం తెలివిగా, ఆకలేసినప్పుడు ముద్దియ్యవా అని అడిగితే ఆకార సంధి అంటుండగానే, మరి ఏ ఆకలో పిల్లాడికి ఎలా తెలుస్తుందండి? మీకు నాకైతే తెలుస్తుంది కానీ అని అక్కడి నుంచి తుర్రుమంది. భర్త పోపుల్లా చిటపటలాడతాడని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.